అంతకు ముందు ఆ తరువాత 20 నెలలుగా అదే చర్చ. ఆ ప్రాజెక్టు చుట్టే రచ్చ. చివరకు అటు తిరిగి ఇటు తిరిగి ఓవర్ టు సిబిఐ అంటున్నారు. ఆల్రెడీ సిబిఐ కూడా రంగంలోకి దిగిందనే వార్తలు వస్తున్నాయి. కట్ చేస్తే కాళేశ్వరం ప్రాజెక్టు రిపేర్లంటూ కొత్త చర్చ తెర మీదకొచ్చింది. మేడిగడ్డ బ్యారేజ్ కు మరమ్మతులంటే ఓకే, అన్నారం సుందిళ్ల బ్యారేజ్లపై స్టడీ చేయాలని డిసైడ్ అయింది ప్రభుత్వం. స్థానిక ఎన్నికల ముందు మళ్లీ కాళేశ్వరం ప్రస్తావన ఎందుకు? ప్రభుత్వ ఎత్తుగడేంటి? బీఆర్ఎస్ ఏమంటోంది? కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ సర్కార్ బ్లేమ్ గేమ్ ఆడుతోందా? ఓవైపు సిబిఐ, ఇంకోవైపు ఏసీబీ దర్యాప్తు అంటూ ప్రచారం. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టుకు రిపేర్లు అంటూ కొత్త చర్చ స్టార్ట్. ఎన్డీఎస్ఏ దర్యాప్తు ఆధారంగా రీహాబిలిటేషన్, రీస్టోరేషన్ డిజైన్లు. మేడిగడ్డతో అన్నారం సుందిళ్ల బ్యారేజీలపై స్టడీ చేయాలని ఆదేశాలు. స్థానిక ఎన్నికల్లో లబ్ధి పొందే కుట్ర అంటున్న బీఆర్ఎస్. మంచో చెడో కాళేశ్వరం చుట్టే చర్చ జరగాలి, బీఆర్ఎస్ ను ఇరకాటంలో పెట్టాలి. ఇదే స్ట్రాటజీతో రేవంత్ సర్కార్ ముందుకెళుతోందని మండిపడుతోంది గులాబీ పార్టీ. లేటెస్ట్ గా కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు అపోజిషన్ లీడర్లు. ఇప్పటికే కాళేశ్వరంపై విచారణకు సిబిఐకి రెఫర్ చేసింది స్టేట్ సర్కార్. ఇప్పటికే సిబిఐ దర్యాప్తు కూడా స్టార్ట్ అయినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పుడేమో కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకంగా ఉన్న అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీల రిపేర్ అంటూ కొత్త చర్చకు తెరలేపింది. ఇక్కడే బీఆర్ఎస్ డౌట్స్ వ్యక్తం చేస్తోంది. కాళేశ్వరం కూలేశ్వరమని 1,00,000 కోట్లు నీళ్ల పాలయ్యాయని ప్రచారం చేసిన కాంగ్రెస్ ఇప్పుడెందుకు మరమ్మతులు అంటూ కొత్త జిమ్మిక్కులు స్టార్ట్ చేసిందో చెప్పాలని డిమాండ్ చేస్తోంది కారు పార్టీ. కాళేశ్వరం విషయంలో రైతుల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావడంతో రేవంత్ సర్కార్ కొత్త డ్రామాకు తెరలేపిందని అంటున్నారు బీఆర్ఎస్ లీడర్లు. సరిగ్గా స్థానిక ఎన్నికలకు ముందు ఎన్డీఎస్ఏ కమిటీ దర్యాప్తు ఆధారంగా రీహాబిలిటేషన్, రీస్టోరేషన్ డిజైన్లు చేయాలని నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటో చెప్పాలంటోంది. మేడిగడ్డ బ్యారేజ్లో ఓ పియర్ కుంగుబాటుకు గురైంది. ఆ ఒక్కటి మాత్రమే రిపేర్ చేయకుండా అన్నారం, సుందిళ్ల బ్యారేజీ మీద కూడా స్టడీ చేయాలని ఎందుకు భావిస్తున్నారో చెప్పాలంటోంది బీఆర్ఎస్. ఇక్కడే ప్రభుత్వం కుట్ర ఏంటో అర్థమవుతోందని మండిపడుతోంది. లోకల్ బాడీ ఎన్నికలకు ముందు మరోసారి కాళేశ్వరం ప్రాజెక్టును అస్త్రంగా వాడుకునేందుకు అన్నారం, సుందిళ్లలో కూడా లోపాలు ఉన్నాయని బద్నాం చేసే ప్లాన్ చేస్తున్నారని ఆరోపిస్తోంది. ఆల్ ఆఫ్ సడన్ గా ప్రభుత్వం రీహాబిలిటేషన్, రీస్టోరేషన్ డిజైన్లకు టెండర్లు కాల్ చేయడంపై పొలిటికల్ సర్కిల్స్ లోనూ రకరకాల చర్చలు జరుగుతున్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులోని 3 బ్యారేజీలకు సంబంధించి చాలా రోజుల క్రితమే ఎన్డీఎస్ఏ ఒక రిపోర్ట్ ఇచ్చింది. బ్యారేజీలలో ఎక్కడెక్కడ లోపాలు జరిగాయి, ఆ లోపాలను ఎలా సరిదిద్దాలనే దానిపై రిపోర్ట్ ఇచ్చింది. అయితే ఆ నివేదిక ఆధారంగా రీహాబిలిటేషన్, రీస్టోరేషన్ డిజైన్లు చేయాలని డిసైడ్ చేయడం వెనుక పొలిటికల్ ఎజెండా ఉందనే టాక్ వినబడుతోంది. లోకల్ బాడీ ఎన్నికల సైరన్ మోగడంతో మరోసారి కాళేశ్వరంపై చర్చ జరగాలని కాంగ్రెస్ సర్కార్ కోరుకుంటోందట. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇప్పటికే విజిలెన్స్ విచారణతో పాటు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరిపి నివేదిక కూడా ఇచ్చింది. కమిషన్ ఇచ్చిన రిపోర్ట్లో అనేక లోటుపాట్లను ప్రస్తావించింది. జస్టిస్ ఘోష్ కమిషన్ రిపోర్ట్పై ప్రభుత్వం అసెంబ్లీలో ప్రత్యేకంగా చర్చ కూడా చేసింది. ఆ కమిషన్ రిపోర్ట్ ఆధారంగా ఇప్పటికే ప్రభుత్వం సిబిఐ దర్యాప్తునకు కూడా ఆదేశించింది. సిబిఐ కూడా రంగంలోకి దిగిందనే వార్తలు వస్తూనే ఉన్నాయి. మరోవైపు విజిలెన్స్ రిపోర్ట్ ఆధారంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగస్వామ్యమైన పలువురు అధికారులపై ఏసీబీ విచారణ చేస్తోంది. ఇప్పటికే పలువురు అధికారులను ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టు కూడా చేసింది. అయితే కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు ఉంటే సరిచేయాలని అటు బీఆర్ఎస్ నుంచి ఇటు గ్రౌండ్ లెవెల్లో రైతుల నుంచి కూడా డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి. కాళేశ్వరం కట్టాకే తమ భూములకు నీళ్లొచ్చాయని కొన్నేరియాల్లో రైతులు బలంగా నమ్ముతున్నారు. పైగా కాళేశ్వరం నుంచి నీళ్లు విడుదల చేయాలంటూ పలుచోట్ల ఆందోళనలు కూడా జరిగిన సందర్భాలున్నాయి. ఈ నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టును నిరుపయోగంగా ఉంచారన్న అపవాదు రాకుండా, అలా అని ఆ ప్రాజెక్టుపై ముందడుగు వేయకుండా సేమ్ టైం ఎప్పుడూ చర్చలో ఉండేలా బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని బీఆర్ఎస్ ఫైర్ అవుతోంది. అయితే ఓవైపు దర్యాప్తు జరుగుతుండగా ఇప్పుడు రిపేర్లు చేయాలనుకోవడం వెనుక ఏదో కుట్ర ఉందన్న అనుమానాలు తెర మీదకు తెస్తోంది అపోజిషన్. ఏదైనా కాళేశ్వరం కాక
తెలంగాణ పాలిటిక్స్ లో నిత్యం ఓ న్యూస్ గా కొనసాగుతూనే ఉంది. ఇది ఇంకెన్నాళ్లు లైమ్ లైట్ లో ఉంటుందో, కాళేశ్వరం అంశానికి ఎండ్ కార్డ్ ఎప్పుడో వేచి చూడాలి మరి.